పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో మళ్ళీ ఒక పెద్ద పేలుడు. ఈ దఫా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బెలూచ్ రెబల్స్ సాధారణంగా సైన్యాన్ని టార్గెట్ చేస్తారు. బెలూచ్ రెబల్స్ పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు. చైనాకి సంబంధించిన సైన్యాన్ని టార్గెట్ చేస్తారు. చైనాకి సంబంధించినటువంటి సిబ్బంది బెలూచ్ ప్రాంతంలో పనిచేసే వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఈ దఫా బస్సులో పిల్లలతో సహా మహిళలు అందరూ చనిపోయారని చెప్తున్నారు. అది చైనా వాళ్ళ బస్సు అయితే బెలూచ్ రెబల్సే చేసినట్టు లేదు. అది సాధారణ ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు అయ్యుంటే కనుక, లేదా బెలూచ్ ప్రజలు అయ్యుంటే గనక పాకిస్తాన్ సైన్యం రివర్స్ గేమ్ ఆడుతున్నట్టు. అంటే అక్కడ ప్రజల ప్రాణాలు తీసి ఆ ప్రజల ప్రాణాలు బెలూచ్ రెబల్సే తీస్తున్నారని చెప్పి, తద్వారా అక్కడ ప్రజల్లో బెలూచ్ రెబల్స్ మీద ఉండేటటువంటి పోరాట యోధులుగా ఉన్నటువంటి పేరును చెడగొట్టి వాళ్ళ మీదకి వాళ్ళని ఉసిగొల్పి అప్పుడు ప్రజల వెనకాల సైన్యం ఉండి వీళ్ళ ప్రాణాలు తీసి మళ్ళీ వాళ్ళ చేతి నుంచి జారిపోయినటువంటి ప్రదేశాన్ని స్వాధీనం చేసుకునేందుకోసం అడుగై ఉండాలి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.